అందరికీ రాధేకృష్ణ అండి. పవిత్రమైన యమునా నది పుష్కరాల సమయంలో బృందావనం మధుర ఆ కృష్ణ పరమాత్ముడు నడిచిన భూమి మీద ఆ భగవంతుడు మమ్మల్ని పిలిచారండి. కోట్లు ఆస్తులున్నా ఆ భగవంతుని పిలుపు లేనిదే మనము ఎక్కడికి వెళ్ళలేము. ఆయన పిలిచినప్పుడే ఆయన పాదాల చెంతకు దర్శనం కోసం వెళ్తామండి. నా వీడియో మొదటిసారిగా చూస్తున్న గారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బృందావనం ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ట్రైన్ లేదా ఫ్లైట్లో వెళ్ళినా ఢిల్లీలోనే దిగి అక్కడి నుండి కార్ మాట్లాడుకుని బృందావనం 3-3:30 గంటల్లో చేరుకుంటాం. బృందావనంలో చంద్రోదయ మందిర్ దగ్గరలో చంద్రోదయ విల్లాస్ తీసుకున్నాం. చంద్రోదయ మందిర్ వీడియోలో చూడండి. విల్లాస్కు వెళ్తుంటే మందిరం ఎంత బాగా కనిపిస్తుందో. విల్లాస్కు వచ్చేసాము. ఒక్క రోజుకి 6,000 తీసుకుంటారు. టిఫిన్ ఫ్రీ. 3 రోజులు ఉన్నాము. ఇడ్లీ, అటుకులు ఉప్మా, సూజీ ఉప్మా, దోశలు, మజ్జిగ, జ్యూసులు, కాఫీ, టీ, పూరి, రాజ్మా ఇలా రకరకాల వెరైటీలతో మనకి టిఫిన్స్ చేసి పెడతారు. మధ్యాహ్నం, రాత్రి డబ్బులు కట్టి భోజనం తినవచ్చు. ఇక్కడ ఉయ్యాలు చూసారా, చెట్టుకు ఉన్నట్టు కట్టారు. ఇక్కడ స్వీట్స్ కూడా అమ్ముతున్నారు. అన్ని పాలతో తయారు చేసినవే. చంద్రోదయ విల్లాస్లో గ్యాస్ కానీ వంట సామాన్లు కానీ లేవు. విల్లాస్లో మెడికల్ షాప్స్, ఒక డాక్టర్ని ఉంచితే బాగుంటుందండి. కొద్దిగా అనారోగ్యం ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. విల్లాస్ నుండి బయటకు వెళ్ళాలంటే 1 కిలోమీటర్ నడవాలి. ఆటోలు ఎక్కాలంటే అంత దూరం నడవటం చాలా ఇబ్బంది కలిగింది. ప్రకృతి అందాలు, చెట్ల మీద పసుపు రంగు పక్షులు, నెమళ్ళు, విచ్చలవిడిగా నెమళ్ళు చక్కగా తిరుగుతూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. రాత్రి మేము చంద్రోదయ మందిరం చూడటానికి వెళ్ళాము. పగలు చంద్రునిలా తెల్లగా ఎంత అందంగా ఉందో. ఈ మందిరాన్ని చూసారా? రాత్రి రకరకాల లైట్స్ చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. ఎంట్రన్స్లో జాలీ కర్టెన్స్. ఈ కర్టెన్స్ ఎందుకు పెట్టారని అడిగితే నెమళ్ళు, పక్షులు లోపలికి వచ్చి పాడు చేస్తాయి, అందుకని ఈ కర్టెన్స్ని మేము ఇలా పెట్టామన్నారు. ఎంతో బాగున్నాయి చూసారా? ఎంట్రన్స్లో కృష్ణుడు ఎంత అందంగా ఉన్నారో. ఆయన పక్కన నెమలి. ఆయనని దర్శించుకొని ఆయన పాదాల దగ్గర దండం పెట్టుకొని మందిరం లోపలికి వెళ్ళామండి. ఈ మందిరం 700 అడుగుల ఎత్తులో 75 అంతస్తులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆలయంగా కట్టినారు. మందిరం లోపల కృష్ణుని విగ్రహాన్ని నల్లరాతితో చేసినారు. అయితే మందిరం ప్రారంభం చేయటానికి అందరికీ శుభలేఖలు ఇచ్చి రేపు మందిరం ఓపెన్ చేయటానికి అన్నీ సిద్ధం చేయగా కృష్ణుని విగ్రహంలో చిటికిన వ్రేలు విరిగి కింద పడిపోయింది. మరలా ఎంతో కష్టపడి చేస్తే మరలా చిటికిన వ్రేలు విరిగిపోయింది. రేపు మందిరం ఓపెనింగ్. అందరూ ఆందోళన చెందుతున్నారు. పండితుని కలలో కృష్ణుడు నన్ను ఎప్పుడు నల్ల విగ్రహంగానే ఎందుకు చేస్తారు? చంద్రునిలా తెల్లగా నా విగ్రహాన్ని, రాధా విగ్రహాన్ని తయారు చేయమని కల్లో చెప్పగా ఒక్క రోజంతా కష్టపడి తెల్లని అందమైన అపురూపమైన సౌందర్యవంతమైన ఆ రాధాకృష్ణుని విగ్రహాలు చూస్తుంటే కన్నుల నుండి ఆనంద బాష్పాలు. భజనలు, రాధే రాధే, రాధే కృష్ణ అంటే ఆర్తనాదాలు. రాత్రి 9 గంటలకు 10 నిమిషాలు కృష్ణునికి శృంగార ఆరతి ఇస్తారు. హాల్లో లైట్స్ ఆర్పివేస్తారు. నిశ్శబ్దం. ప్రొద్దుట నుండి వేసిన బట్టలను తీసివేసి వేరే వస్త్రాలను వేస్తారు. ఎంత అందంగా శృంగార ఆరతి ఇస్తున్నారో చూసేరా? హే కృష్ణ, మా జన్మ ధన్యమైంది ప్రభు. ఇన్నాళ్ళకి మాకు బృందావనం పిలిచేవు. నీ పాదాలు నిన్ను చూసుకునే భాగ్యాన్ని మాకు కల్పించావు తండ్రి. నా జన్మ ధన్యమైంది. కృష్ణుని యొక్క జీవిత చరిత్ర, అతను నడిచిన ప్రదేశాలు, అతను చేసిన వింత వింత ఆశ్చర్యకరమైన ప్రదేశాల్లో గోపికల్ని ఎలా ఏడిపించేవారో అసలు ప్రతిదీ కన్నులకు కట్టినట్టుగా మీకు వీడియోలు పెడతాను. చూస్తున్న కొద్దికి చూడాలనిపిస్తుంది. ఈ వీడియోని చూసిన వారు వాళ్ళ జన్మ ధన్యమైపోద్దండి. సర్వ పాపాలు హరిస్తాయి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దామా? ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.